ఈ 3 రోజులుగా మొత్తం 10 నాటికలు ప్రదర్శింపబడి అందులో 9 నాటికలు పోటీకి ఉన్నాయి. మా నాటిక ప్రత్యేక ప్రదర్శన. ఆ 9 నాటికలు ఎవరికి బహుమతులు వచ్చినా చూస్తారు మీరు కూడా. ఒక 10 నిమిషాల్లో తేలిపోతుంది కాబట్టి కొంచెం సేపు ప్రేక్షకులను కూడా ఆగవలసిందిగా కోరుతున్నాం. పోపూర్ నాగేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు, నొసుపు నాగభూషణం గారు, కూచి రామాంజనేయులు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తాం. గౌరవ సలహాదారు జరుగుల రామారావు గారి స్పందన. కళా ప్రాంగణంలో వేయించేసి ఉన్న పెద్దల ఆశీస్సులను ఆశిస్తూ హృదయపూర్వకమైన కళాంజలి. పెన్నెలకు నా శుభాకాంక్షలు. పరిషత్తులో అది ముఖ్యమైనది, కానీ తక్కువ జనం ఉండేది. ఇదే బహుమతి ప్రధానోత్సవం. ఇది 9 సంవత్సరాలు, ఇది 9వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా పరిషత్తు జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు ముఖ్య కారకులైనటువంటి ప్రేక్షకులకు ముందుగా కళాభివందనాలు సమర్పించుకుంటున్నాం. అలాగే దాతలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అడిగినా అడగకపోయినా కూడా ప్రతి సంవత్సరం మేము ఇస్తామని చెప్పని ముందుకొచ్చి ఈ పరిషత్తుకి ధన సహాయం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ హృదయపూర్వకమైన కళాభివందనాలు మరీ తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఎంత లేదనుకున్నా డబ్బు జీవితంలో ముఖ్యమైనది కాదు రంగస్థలం మీద ఎన్నిసార్లు డైలాగులు చెప్తాం, కానీ డబ్బు లేకపోతే ఏ కార్యక్రమం జరగదండి. డబ్బు ఉంటేనే ఏ పనైనా జరుగుతుంది. ధనం నీరు లాంటిది. నీరు మరీ ఎక్కువై ప్రవాహం అయితే అది కొంచెం ఇబ్బంది పెట్టిద్ది వరదలాగా వస్తే. కానీ సక్రమంగా ప్రవహించినప్పుడే నీరు మనిషి జీవితంలో ఉపయోగపడుద్ది. అదేవిధంగా డబ్బుని సక్రమంగా ఇటువంటి సత్కార్యాలకు ఉపయోగించినప్పుడే అది ఉపయోగపడుతుంది. అందువల్ల ఆ ధన సహాయం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరున అందరి పేర్లు చెప్పాలంటే టైం కాదు కనుక వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. వచ్చారా? ఈ సంవత్సరం కొత్తగా ఒక బహుమతి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పని అనుకున్నాం. ఆర్గనైజర్ పరిషత్తులు ఇంత ఉధృతంగా రావడానికి, ఇంత ఉధృతంగా జరగడానికి మూల స్తంభాలు ముఖ్యంగా నిర్వాహకులండి. ఇప్పుడు ఏ విధంగా నాగేశ్వరరావు కూలుకొని సాంబశివరావు నాగేశ్వరరావు కలిసి ఈ పరిషత్తు చేస్తున్నారు కాబట్టి ఇది ఇంత పండగలాగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. అదేవిధంగా మొదట్లో తెన్నాలిలో ప్రారంభమైనవి ఒక నాటకోత్సవాలు ప్రారంభం చేశారు. ఎవరు ప్రారంభం చేశారు అంటే చెప్పలేము, ఎందుకంటే అంత పూర్వకాలంలో మేము పుట్టక ముందు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇది కొనసాగుతూ వచ్చింది. తర్వాత మా తరం స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ కాలం పరిషత్తు నిర్వహించి ఇదిగో ఇతను ఫలానా మల్లా శివనారాయణ, ఈయన ఫలానా జరుగుల రామారావు, వీళ్ళు నాటకాలు ఆడతారని ప్రపంచానికి తెలిసింది నిర్వాహకులు పరిషత్ నిర్వహించడం వల్ల. అందులో ముఖ్యంగా ఎల్వి కృష్ణారెడ్డి అని కావల్లో పరిషత్ నిర్వహించేవాడు, కాళిదాస కళారాధనా సమితి పేరుతో. నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒక రెడ్డి గారి ఇంట్లో ఉంటాను, తటస్థించింది. ఒకసారి ఏదో సందర్భంలో, సార్ మీకు ఎల్వి కృష్ణారెడ్డి గారు తెలుసా అంటే, ఎవరు ఆయన
నాటకాల కోసం ఆ ప్లాట్లన్నీ అమ్మేసి డబ్బులు ఇచ్చాడు ఆయన. అలా ఆయన త్యాగంతో కాళిదాస కళారాధన సమితి చాలా సంవత్సరాలు పరిషత్ నిర్వహించింది. అటువంటి మహానుభావుల కృషి వల్లనే నాటక రంగం ఇక్కడ దాకా వచ్చింది. కళాకారులు ఆడటం వల్ల కాదండి, వాళ్ళు నిర్వహించడం వల్లనే ప్రధానంగా. అదేవిధంగా పత్రి జగన్నాథరావు గారు సత్తెనపల్లిలో పరిషత్ స్థాపించి ప్రగతి కళామండలి దిగ్విజయంగా పరిషత్ నిర్వహించారు. అందువల్ల నాటకాలు ఆడటానికి వేదికలు ఉండటం వల్ల పరిషత్తులే ప్రాణంగా నిలబెడతాయి. కాబట్టే మేమందరం కళాకారులుగా బయటకు వచ్చాం, పరిషత్తుల్లో గుర్తించబడ్డాం, ప్రజల్లో కళాకారులుగా గౌరవాన్ని అందుకుంటున్నాం. అదేవిధంగా నల్లా సత్యనారాయణ గారు అమలాపురం వారు తిరిగినంతకాలం ఆ పరిషత్తు దిగ్విజయంగా నడిచింది. నాటికలు రెండు కలిసి కూడా నిర్వహించారు. ఆయన బలంగా తిరిగినంతకాలం ఆయన చేయగలిగారు. ఇప్పుడు ప్రస్తుతం జరగడం లేదు ఆ పరిషత్తుల్లో వస్తున్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే, ఒకరు ఎంత ఉత్సాహంగా బలంగా ఆయురారోగ్యాలతో ఉన్నంతకాలం ఆ పరిషత్ అద్భుతంగా నడుస్తుంది. తర్వాత కొంతకాలం తర్వాత పరిషత్తు కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సత్తెనపల్లి పరిషత్తు లేదు, కాళిదాస కళారాధన సమితి అక్కడ లేదు. గెద్దనాపల్లిలో పరిషత్తు చెప్తారు, నేను కూడా చూడలేదండి. గెద్దనాపల్లి పంతం పద్మనాభం గారి పరిషత్తు, ఆయన అద్భుతంగా పరిషత్ నిర్వహించాట. ఒక పక్కన ఏమో 8 భోజనాలు, ఒక పక్కన మామూలు భోజనాలు పెట్టించి, ఆయా దీంట్లో ఏమైనా లోపం ఉంటే నన్ను అడగండి, జడ్జిమెంట్ విషయం మాత్రం మాకు సంబంధం లేదు, జడ్జీలతో మాట్లాడి మీకు ఎందుకు వచ్చింది ఎందుకు రాలేదు అని చెప్పని అద్భుతంగా పరిషత్ నిర్వహించాలని విన్నాం, చూడలా. ఇటువంటి మహానుభావులు పరిషత్ నిర్వహించడం వల్లనే కళారంగం ఎంతకాలంగా బతుకుతూ వచ్చింది. అందుకని అసలు ముఖ్యమైన వాళ్ళ ప్రజలు మనం ఇవ్వటం లేదు. కళాకారులు బెస్ట్ యాక్టరు, బెస్ట్ డైరెక్టరు, బెస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ ఇస్తున్నాం, కానీ నిర్వాహకులకి ఇవ్వటం లేదు. అలా కాదు, నిర్వాహకులకి ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచన వస్తే నాగభైరుపాలెం కాకతీయ కళా పరిషత్ నిర్వహించినటువంటి సుబ్బారావు గారి పేరు మీద, నాగభైరు సుబ్బారావు గారి పేరు మీద అవార్డు ఈ సంవత్సరం నుంచి ఇవ్వడం మొదలెట్టాం. అయితే ఈ అవార్డుని జడ్జీలు గారిని మేమే నిర్వహిస్తామండి, మేమే ప్రకటిస్తామండి. ఈ అవార్డుని సరే ప్రకటించిన తర్వాత చెప్తాం, సరే ముందుగా చెప్పేద్దాం. ఇది కాదుగా, ఈ అవార్డుని అన్నమనేని, నిన్న మీరు చూశారు వేదిక మీద రత్నకుమారి సన్మానం చేస్తుంటే, అన్నమనేని అనే నా ఒంగోలు నుంచి వచ్చారు అన్నమనేని ప్రసాద్ గారు. ఆయన ఎంఎస్ అన్నారావు గారు మీ అందరికీ తెలుసు, సినిమా రచయిత. ఆయన టీంలో నాటకాలు వేషాలు వేసేవాడు, మా సమకాలీన టైంలో నాటకాలు ఆడాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ నాటకం తయారైంది. సహజంగా నాకు పేరుంది, రామారావు పెందాలు పడేస్తే నాటకం ఉంది, కొప్పర్తి వస్తే కొప్పర్తిలో నాటకం ఉంది, ఎట్ల పడిస్తే ఎట్లపల్లిలో నాటకం ఉంది, లింగారపల్లం వస్తే లింగారపల్లిలో నాటకం ఉంది, తక్కెలపల్లి పెడితే తక్కెలపల్లిలో నాటకం ఉంది, అలా సాతూరు వెళ్తే సాతూరు నాటకం ఉంది. ఇలా నాకు పేరుంది. కానీ అతను ఎక్కడుంటే అక్కడ ఒక కళాోత్సవం జరుగుద్ది. నిన్న మొన్న కూడా హైదరాబాదు అది కమ్మ సంఘం దగ్గర ఒక నాటకం జరిగింది. రామాయణ గారి కథ అది బేస్గా ఒక నాటకం రచించబడితే, రామాంజనేయులు గారు ఒక కథ బేస్ అయితే యుద్ధం శాంతి అనుకుంటాను నాటకం. ఆ నాటకం ఇంకా మామూలుగా మనం ఆడే పరిషత్ నాటికలు కూడా అన్నీ కూడా నిర్వహింపజేశాడు. ఎదురికి చీమకుర్తిలో పరిషత్ నిర్వహింపజేశాడు. ఒకసారి కనిగిరిలో పిలిచాడు, అద్దంకిలో పరిషత్ నిర్వహింపజేశాడు. అలా ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట పరిషత్ చేయడానికి సహకరిస్తున్నాడు. ఇప్పుడు హరిబాబు గారు ఒంగోలులో ఎన్టీఆర్ పరిషత్ దిగ్విజయంగా నిర్వహిస్తున్నా అంటే కారణం మూలస్తంభంగా అన్నమనేని ఉన్నాడు. కాబట్టి ఆయనకు వేషం వేయాలి, ప్రైజులు కొట్టాలి అన్న కాంక్ష కన్నా ఏదో ఒక ప్రదర్శన చేయించాలి, ఒక పరిషత్ నిర్వహించి 10 నాటకాలు ఆడించాలని కోరుకుంటాడు. అందుకని ఈ సంవత్సరం ఆ అవార్డుని మొదటిసారిగా ప్రప్రథమంగా ఆయనకి ప్రకటించడం జరుగుతోంది. నాగభైరు సుబ్బులు గారి అవార్డు. సుబ్బులు అంటా ఉండే సుబ్బారావు అసలు ఆయన పేరు, కీర్తిశేషులు అయ్యారు. వారు అద్భుతంగా నిర్వహించారు నాగపారం పరిషత్ గురించి అందరికీ తెలుసు. ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం ఇక నుంచి ఇస్తున్నాం. ఈ సంవత్సరం మొదటిగా
అన్నమనేని ప్రసాద్ గారికి ఇస్తున్నందుకు సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు వరగాని ప్రేక్షక మహాశైలకు కళాగమనుడు ఈ 3 రోజులు కళల్ని ఆదరిస్తూ మీరు ఎంతో ప్రోత్సహిస్తూ ఈ స్థాయిలో ఈ పరిషత్తుని నిర్వహించడానికి ముఖ్య కారకులయ్యారు. జడ్జిలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి నటీనటులు కానీ, రాఘవరావు గారు కానీ, మా గురువు గారు కానీ, ముఖ్య కారకులు అందువల్ల. కాబట్టి నేను చూసిన 3 రోజులు అంటే నాగేశ్వరరావు ఎప్పటి నుంచో చెప్తున్నాడు రమ్మని, మాకు కుదరట్లేదు, మేము హైదరాబాద్లో ఉంటున్నాం. అందువలన ఈ 3 రోజులు మాత్రం నాటికలు బాగానే జరిగినవి. ఇప్పుడు జడ్జిమెంటు రాబోతుంది. మీరందరూ విని ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అసలు ఆర్పేసే అటు ఏం కాదులే, ఫోటో తీస్తారు. అసలు ఉందిగా ఫోటో తీయచ్చు. ఓకే, తర్వాత మానాపురం సత్యనారాయణ గారికి చిరు సత్కారం. మీకు గిఫ్ట్లు కూడా అందిస్తామండి, మీకు వెళ్ళేటప్పుడు ఇస్తాం, పట్టుకోలేరు కదా. షీల్డ్ అందించవలసిందిగా రాఘవయ్య చౌదరి గారిని. రామాంజనేయులు గారికి చిరు సత్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది 9వ సంవత్సరం. 9 సంవత్సరాలు కంటిన్యూగా ఈ పరిషత్తుకి మరి జడ్జీలుగా వ్యవహరించారు. ముందుగా పరిషత్ తరఫున వారికి అభినందనలు తెలియజేద్దాం కరతాళతో ఒకసారిగా. ప్రతి సంవత్సరం వాళ్ళిద్దరితో పాటుగా ఒక కొత్త జడ్జిని తీసుకొస్తాం. ఈ సంవత్సరం వెనుకొండకు చెందిన రామాంజనేయులు గారు నియమించడం జరిగింది. వారు కూడా సహకరించి 3 రోజుల పాటు వచ్చినందుకు పరిషత్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. దానికి ముందు జడ్జీల స్పందన ఒక్కొక్క నిమిషం. మీద ఆశీలైన పెద్దలందరికీ నా నమస్కారం. ఈ నాటిక పోటీలకు ఇచ్చేసిన కళాకారులకు, కళాభిమానులకు, దాతలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నాటిక ఇంత సక్సెస్ఫుల్గా అవడానికి కారణం ఈ కమిటీ సభ్యులు. ముందుగా ప్రతి మా పరిషత్ ఉందనుకోండి, 1 నెల 2 నెలల్లో కేటాయించుకొని నాటికలు చూస్తాం. ఇక్కడ ఈ సంస్థ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు 365 రోజులు ఎక్కడే పరిషత్ ఉన్నా అక్కడికి వెళ్ళి దాంట్లో బాగున్న నాటికలు రిజర్వ్ చేసుకొని ఆ నాటికని సెక్రటరీ గారు చెరుకూరు సాంబశివరావు గారి ద్వారా వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళిద్దరికీ చర్చించుకొని మంచి నాటికలు, రాష్ట్రంలో టాప్ మోస్ట్ నాటికలన్నీ కూడా మన ఏ పరిషత్తుకి కూడా లెక్కలేదు. ఈ వరగాని పరిషత్తుకు వస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని టాప్ మోస్ట్ నాటికలు ఎక్కడో చూడొచ్చు అన్నమాట. అంత గొప్ప నాటికలను ఈ వరగాని ప్రేక్షకులకు అందించిన నాగేశ్వరరావు గారికి, చెరుకూరు సాంబశివరావు గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ పరిషత్తుకి మేము దాదాపు పెట్టిన కాంచి కూడా నేను, నాగభూషణం గారు న్యాయ నిర్ణేతలుగా ఉన్నాము. మేము కూడా ఆ కమిటీ సభ్యులుగా ఉండి మేము కూడా సభ్యులుగానే భావిస్తూ ఈ ఆనందాన్ని మేము ఆస్వాదిస్తున్నాం. పెద్దవారైనా సరే సార్ రాఘవయ్య చౌదరి గారు మమ్మల్ని ఆప్యాయతతో ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని గౌరవిస్తున్నారు. వారికి శిరస్సు ఉంచి పాదాభివందనం చేసుకుంటున్నాం. నేను ప్రతి సంవత్సరం దాదాపు ఒక 20-25 పరిషత్తులకు వెళ్తూ ఉంటాను. అత్యధిక ప్రేక్షకులు ఉన్న 1-2 పరిషత్తుల్లో మీ వరగాని పరిషత్తు ఒకటి. ఇంత గొప్ప పరిషత్తుని కన్నుల పండుగగా ఈ గ్రామానికి సంక్రాంతి, ఒక విజయదశమి
అలాగే ఒక పరిషత్తు అలాగా అంత గొప్పగా నిర్వహిస్తున్న మన నాగేశ్వరరావు గారికి, సాంబశివరావు గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. వివిధ సమస్యలతో వ్యాధిగ్రస్తమవుతున్న సమాజానికి సాంస్కృతిక చికిత్సాలయాలే కళా వేదికలు. ఈ వేదిక మీద ప్రదర్శనలు ఇచ్చినటువంటి కళాకారులకు, వారికి అవకాశం కల్పించిన ఈ కమిటీ పెద్దలందరికీ మా తరఫున ఈ పరిషత్తు వారికి అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. 9 సంవత్సరాల నుంచి మేము వచ్చాము. 9 సంవత్సరాలు మమ్మల్ని రప్పించడానికి కారణమైన చెరుకూరు సాంబశివరావు గారికి, నాగేశ్వరరావు గారికి, రాంప్రసాద్ గారికి, రాంబాబు గారికి, మరి పెద్దలు రాఘవయ్య చౌదరి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇది ఉపన్యాసాలు చెప్పే సమయం కాదు. సమయం అనేది దేనికోసం ఎదురు చూస్తున్నారు? వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు సర్దుకుందామని పాపం ఈ టెక్నీషియన్స్ వీళ్ళు సర్దుకుంటున్నారు, వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. త్వరగా ప్రకటించి బరువు దిగించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఇప్పుడు మేము రామాన్యుడు గారు, మానాపురం సత్యనారాయణ గారు, నేను మా అనుభవంతో, ఆలోచనతో, అభిప్రాయాలతో, వీటన్నిటిని మించి నిజాయితీతో ఈ నిర్ణయాలు ప్రకటించబోతున్నాం. సహృదయంతో మేము ఇస్తున్నాం. మంచి హృదయంతో మీరు స్వీకరిస్తారని ఆశిస్తూ సెలవు. నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ. రామాన్ పరిషత్ కార్యవర్గ సభ్యులందరికీ మా మీద నమ్మకం ఉంచి ఆ కుర్చీల్లో కూర్చోబెట్టినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మేము భోజనం చేయడానికి వెళితే అక్కడ ఒక మిత్రుడు అన్నాడు, సార్ మా వలన ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి అని. అంత అన్నదాతలు మీరు, మీ వలన ఏం తప్పు ఉంటుందా? ఆ మాట అనటమే తప్పయ్యా, అది ఎప్పుడు అనబాకండి. 3 రోజుల పాటు సుష్టుగా మంచి భోజనాన్ని ఇచ్చి మాకు ఈ పరిషత్తు చూపించే అవకాశాన్ని కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకప్పుడు సామెత ఉండేది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. దాంతో పాటు పరిషత్తు పెట్టి చూడు అనేది కూడా దాన్ని కలపొచ్చు. ఇప్పుడు ఇందుట్లో ఉండేటువంటి సాధక బాధకాలు 30 ఏళ్ళ పైబడి పరిషత్ రంగంలో ఉన్నటువంటి నాకు తెలుసు. నిజానికి చాలా గొప్పగా పరిషత్తు జరుగుతుంది అని మిత్రులు చెప్పినప్పుడు ఏదో ఒక సందర్భంలో 1 సంవత్సరం రావాలని అనుకుంటాను. నేను ఉద్యోగరీత్యా రాలేకపోయాను, వివిధ ప్రాంతాల్లో ఉండటం మూలంగా. ఈ సంవత్సరం ఖచ్చితంగా వద్దాం అనుకున్నాను. అయితే ఈ లోపే సాంబశివరావు గారు, అట్లాగే పోపూరు నాగేశ్వరరావు గారు, ఆయన నేను కనపడగానే బావా అంటాను. మా అక్కయ్యని పోపూరు వాళ్ళ ఇంట్లో ఇచ్చాను. ఆయన కనపడగానే పోపూరు నాగేశ్వరరావు గానే ఏం బావగారు అంటాను, తర్వాత నాగేశ్వరరావు గారు అంటాను. ఇలా ఈ సంవత్సరం ఇక్కడికి బలవంతంగానైనా రప్పించినందుకు నేను అదృష్టవంతుడిని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక పరిషత్ న్యాయ నిర్ణయం అంటారా, అది ఏదో చాలా పొడుగ్గా చెబితే పొట్టిగా అర్థమైందని, మీరు చాలా పొడుగ్గా అర్థం చేసుకున్న దాన్ని మేము ఈ చిన్న పొట్టి పేపర్లో సంక్షిప్తం చేసి ఇస్తాం అంతే. కొత్తగా మీకంటే మేము ఓడబొడిచేదేం లేదు. ముందు కూర్చున్నాం కాబట్టి కాస్త టెక్నికల్ విషయాలు అవన్నీ గమనిస్తాం. ప్రేక్షకుల మధ్యలో ఏదైతే ఉందో మేము అదే నిర్ణయాన్ని ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకటించాలి ఎవరైనా మీరు ముగ్గురు. ఇప్పుడు ముగ్గురు న్యాయ నిర్ణేతలు కలిసి సంయుక్తంగా ఇచ్చినటువంటి సంతకాలతో ఇచ్చినటువంటి న్యాయ నిర్ణయాన్ని నేను ప్రకటిస్తున్నాను. సహజంగా ఈ పరిషత్తుల్లో వెనక నుంచి ముందుకు వచ్చే అలవాటు కాబట్టి జ్యూరీల దగ్గర నుంచి ఉత్తమ ప్రదర్శన వరకు వస్తాను. జ్యూరీ నటన ఋతువు లేని కాలం నాటికలో శివుడు పాత్రధారి కె వీరయ్య. జ్యూరీ
నటనది. మొత్తం 4 జ్యూరీ నటనలు ప్రకటించారు పరిషత్ వారు. రెండో జ్యూరీ నటన మా ఇంట్లో మహాభారతం నాటికలో నవీన పాత్రధారి శ్రీమతి వై భవాని. బుక్కేది 500 రూపాయలు జ్యూరీ నగదు బహుమతి కూడా ఉంది. పెద్దల చేతి మీదుగా షీల్డ్. రాఘవేశ్వర చౌదరి గారు ఇవ్వండి. ఓకే, చదవండి సార్. నెక్స్ట్ మరో జ్యూరీ నటన చిగురు మేఘం నాటికలో డాక్టర్ శోభన పాత్రధారిణి శ్రీమతి కె సరిత. వచ్చారా? ఈ బహుమతికి కూడా 500 రూపాయల నగదు షీల్డ్తో పాటు. ఉన్నారా? ఉన్నాడు. ఈ విభాగంలో చివరి జ్యూరీ నటన స్వేచ్ఛలో శ్వేత పాత్రధారిణి మంజు భార్గవి. పట్టండి చప్పట్లు కొద్దిగా. ఈ జ్యూరీ నటనకు కూడా 500 రూపాయలు నగదు బహుమతి. ఓకే, అది అట్టుండాలా. అది అనిల్ తెచ్చాడు ఇప్పుడు బాగా. జ్యూరీ నటన విభాగం అయిపోయిందండి. ఉత్తమ బాల నటుడు లేదా నటి, ఉత్తమ నా శత్రువులు శ్వేత పాత్రధారి చిరంజీవి యశ్విత. దీనికి బాలనటికి ఉత్తమ లైటింగ్ స్వేచ్ఛ నాటికకు రోహిత్ అండ్ అనిల్. స్వేచ్ఛ. $16 నగదు బహుమతి ఉందండి షీల్డ్తో పాటుగా. ఇవ్వండి సార్కి ఇవ్వండి. రోహిత్ అండ్ అనిల్. ఉత్తమ రంగాలంకరణ బ్రహ్మస్వరూపం నాటిక శ్రీ పిబి కుమార్. ఉన్నాడా? ఉన్నాడా? జనరల్ భోగిలు లేరు. శ్రీ కె నాగేశ్వరరావు. ఉత్తమ సంగీతం బ్రహ్మస్వరూపం నాటిక శ్రీ లీలా మోహన్. సంగీతానికి కూడా 1116 నగదు బహుమతి. దర్శకునికి కూడా 1116 నగదు బహుమతి ఉందండి షీల్డ్తో పాటుగా. షీల్డ్ కూడా. ఉత్తమ రచన దేవరాగం రచయిత నెక్స్ట్ చదవండి. ఈ మధ్య కొత్త పదం కనుగొన్నాం మేము. ఉత్తమ దుస్తుల్లో సిఐ పాత్రధారి శ్రీ గోపరాజు విజయ్. ఉత్తమ విలనకు కూడా 1116 నగదు బహుమతి ఉంది. ఎవరికి నాకు తీసుకున్నారా? తీసుకోలేదు ఎవరు. వెంకటేశ్వరరావు. ఉత్తమ హాస్య నటుడు కూడా 1116 నగదు బహుమతి షీల్డ్తో పాటుగా.
సహాయ నటి దేవరాగంలో కూతురు పాత్రధారిణి శ్రీమతి ఎస్ జ్యోతిరాణి. ఉంది, ఇక్కడ ఉంది. సహాయ నటికి కూడా 1116 నగదు పురస్కారం ఉందండి. ఉండమ్మ ఉత్తమ సహాయ నటుడు దేవరాగం ఉత్తమ క్యారెక్టర్ నటుడు విడాకులు కావాలిలో శ్రీనివాసరావు పాత్రధారి శ్రీ గంగోత్రి సాయి రత్నకుమారి. మీరు కూర్చోండి సార్. ఉత్తమ నటుడు కూర్చోండి సార్. వ్యక్తిగత విభాగం అయిపోయిందండి. ఇక ప్రొడక్షన్స్ విభాగంలోకి వస్తున్నాం. ఉత్తమ జ్యూరీ ప్రదర్శన మద్దుకూరి ఆర్ట్స్, మద్దుకూరి క్రియేషన్స్, చిలకలూరిపేట వారి మా ఇంట్లో మహాభారతం. ఈ జ్యూరీ ప్రదర్శనకి 4000 రూపాయలు నగదు బహుమతితో పాటు షీల్డ్. ఉత్తమ ద్వితీయ ప్రదర్శన సాయి ఆర్ట్స్ కొలకలూరి వారి జనరల్ బోగీలు. ఉత్తమ ప్రదర్శన రండి సార్, దగ్గర రండి. ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి మేము పిలవగానే ఇక్కడికి విచ్చేసి ప్రదర్శించిన ప్రతి నాటిక సమాజానికి పరిషత్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మేము పిలవగానే వచ్చి ఒక్క నిమిషం అండి సార్, మీరందరూ ఉండాలి ఒక్క నిమిషం. చివరిగా ఒకటి ఉంది. ఈ 3 రోజుల కార్యక్రమాలు ఇంతకుముందు 8 సంవత్సరాల పాటు మాకు ఇంత మంచి సౌండ్నిచ్చి ఇంత మంచి లైటింగ్ని ఇచ్చినటువంటి సుబానీ గారికి మరి పెద్దల సమక్షంలో షీల్డ్ తోటి సన్మానం. ఇందాక ఇచ్చాము, తీసుకున్నారు. ఇట్లా సౌండ్ కానీ లైటింగ్ కానీ ఏ ఫాల్ట్ ఉండదు. ఓకే, తీసుకోండి, అందించాను. మీరు పట్టుకోండి సార్. ఎక్కడ కొన్నారా? ఎదురుకొచ్చి ఓకేనా? పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 3వ వారంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.